ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎక్కడ చూడు ఇదే న్యూస్. రెవెన్యూ ఏఐ వచ్చేసింది, సాఫ్ట్వేర్ చేసే ప్రతి పనిని ఇది చేస్తుంది అనేసి, అండ్ చాలా జాబ్స్ పైన ఇది ఇంపాక్ట్ అవుతుంది అనేసి, చాలా జాబ్స్ లే ఆఫ్ అవుతున్నాయి అనేసి. అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, ఇది ఫ్యూచర్లో ఏ ఇండస్ట్రీ పైన ఎలా ఇంపాక్ట్ పడవచ్చు, ఏ జాబ్స్ అనేది వెళ్ళిపోవచ్చు, ఏ జాబ్స్ని ఇది ఎగ్జాక్ట్గా రీప్లేస్ చేయగలదు, ఎంతవరకు దీనికి స్కోప్ ఉంది. సో ఇటువంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అనేవి కూడా ఈ వీడియోలో చూద్దాం. సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఏఐ అంటే మనందరికీ కూడా తెలుసు. ఈ రోజుల్లో మనకి ఎక్కడ చూడు ఇదే న్యూస్ వినిపిస్తుంటుంది. ఏఐ వచ్చేసింది, చాలా జాబ్స్ని ఇది రిప్లేస్ చేస్తుంది, చాలా సాఫ్ట్వేర్ జాబ్స్ వెళ్ళిపోతాయి, చాలా ఇండస్ట్రీ పైన ఇది ఎఫెక్ట్ అవుతుంది అనేసి. అసలు ఏఐ అంటే ఏంటి, ఇది ఏ ఇండస్ట్రీ పైన ఎగ్జాక్ట్లీగా ఎంతవరకు ఇంపాక్ట్ చేయగలదు అనేసి ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ఏఐ అంటే మనం ఏంటంటే ఏమైనా ప్రాంప్ట్స్ ఇచ్చేసి, ఏమైనా మనకు కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి దాంతో వర్క్ చేయించుకోవడం. సో ఇది వచ్చేసి ఇది వర్చువల్ బేస్గా ఉండొచ్చు, అండ్ మన వాయిస్ కమాండ్ బేస్గా ఉండొచ్చు. కొన్ని ఇన్పుట్స్ ఇస్తే అది డైరెక్ట్గా మనకు వర్క్ చేసి పెడుతుంది, రోబోటిక్స్ రిలేటెడ్ కానీ. సో ఇటువంటివన్నిటిని కూడా మనకు ఏఐలోకి వస్తాయి. సో అసలు ఈ ఏఐ ఏ ఇండస్ట్రీ పైన ఎంతవరకు ఇంపాక్ట్ పడవచ్చు అనేది చూద్దాం. సో ఇందులో మనం ఫస్ట్ తీసుకోవాల్సిన సెక్టర్ వచ్చేసి హెల్త్ కేర్. సో హెల్త్ కేర్లో ఏఐ ఇంపాక్ట్ అనేసి చాలా తక్కువగా ఉండొచ్చు. ఇది ఎలా ఇంపాక్ట్ అవ్వచ్చు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ చేసే చాలా పని, అంటే లైక్ డాక్టర్ ఏం చేస్తారు, ఒక పేషెంట్స్ తీసుకొని అతను అంతా అబ్జర్వ్ చేసి దెన్ రిపోర్ట్స్ రాసి స్కానింగ్ చేసి, సో ఇటువంటి అంతా కూడా అనలైజ్ చేస్తారు. సో ఇన్స్టెడ్ ఆఫ్ డాక్టర్ బదులు ఏంటంటే ఏఐ అతనికి ఏ ప్రాబ్లం ఉంది, ఏ మెడిసిన్ సూటబుల్ అవుతుంది, ఎటువంటి సర్జరీస్ ఆర్ ఎటువంటి మెడికల్ నీడ్ ఉందనేసి ఈ ఏఐ అనలైజ్ చేసేసి ఇవ్వగలదు. అలాగని డాక్టర్ లేకుండా ఇది చేయగలదు. డాక్టర్ ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడో దాన్ని బట్టి ఆ పేషెంట్స్కి దీన్ని అబ్జర్వ్ చేయగలదు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇది పేషెంట్స్కి సర్వీస్ చేయగలదు. లైక్ అంటే ఇప్పుడు మనకు హాల్లో కానీ ఎక్కడైనా సరే పేషెంట్స్ అంతా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మెడిసిన్స్ ఇవ్వడం, వాళ్ళకి కావాల్సిన సర్వీస్ని ఇది ప్రొవైడ్ చేయగలదు. అండ్ అలాగని ఇది కంప్లీట్గా రీప్లేస్ చేస్తుందా అంటే కొన్ని జాబ్స్ని రీప్లేస్ చేయగలదు. అందులో వచ్చేసి రిసెప్షనిస్ట్గా, మనకు ఓపీలు ఇచ్చే దగ్గర, సో ఇటువంటి చోట్ల హ్యూమన్స్ ఉంటారు. సో వాళ్ళ ప్లేస్లో ఈ ఏఐని అనేది ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో బట్ ఇది చాలా తక్కువగా ఉండొచ్చు హెల్త్ కేర్ ఇండస్ట్రీలో. అండ్ ద సెకండ్ ఇండస్ట్రీ వచ్చేసి ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్లో మనం రీసెంట్గా ఒక న్యూస్ కూడా చూసాం, కేరళలో రోబోటిక్ని ఇంప్లిమెంట్ చేశారు అనేసి గవర్నమెంట్. ఒక స్కూల్లో టీచర్ బదులు రోబో వచ్చేసి అక్కడ క్లాసెస్ చెప్తుంది అనేసి రీసెంట్గా మీరు కూడా న్యూస్ చదివి ఉంటారు. సో ఇది ఎగ్జాక్ట్లీగా ఫ్యూచర్లో కూడా ఇలానే ఉంటుందా అంటే దెర్ ఈస్ లైక్ 50-50 ఛాన్సెస్. ఎందుకు అంటే టీచర్ ప్లేస్లో మనం రోబోట్స్ని తీసుకొచ్చి పెడితే అది క్లాసెస్కి వెళ్ళి క్లాసెస్ చెప్పగలదు తప్ప ఏ స్టూడెంట్స్కి ఎలా చెప్పాలి, అసలు ఇంటెలిజెంట్ స్టూడెంట్స్కి ఎలా చెప్పాలి, యావరేజ్ స్టూడెంట్స్కి ఎలా చెప్పాలి, ఆ స్టూడెంట్స్ అనలైజ్ చేసుకొని వాడికి కావాల్సిన విధంగా ఇది చెప్పలేకపోవచ్చు. టీచర్ అయితే స్టూడెంట్స్ ఫీలింగ్స్ని, ఎక్స్ప్రెషన్స్ని అర్థం చేసుకొని వాళ్ళకి కావాల్సిన వేలో టీచర్ అనేది టీచ్ చేయగలడు. బట్ ఏఐ మిషన్ అనేది అలా చేయలేదు. సో ఇది కొంచెం వరకు ఈ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ పైన ఇంపాక్ట్ పడవచ్చు. లైక్ లెర్నింగ్ కోసం అయితే ఇది యూజ్ అవ్వచ్చు చాలా. అండ్ థర్డ్ ఇండస్ట్రీ వచ్చేసి మనకు ఫైనాన్స్. సో ఫినాన్స్ ఇండస్ట్రీ పైన ఇది అంటే లైక్ ఇప్పుడు చాలా చోట్ల మనకేంటి మార్కెటింగ్స్లో కానీ ఇంకో చోట కానీ ఒక అనలైజ్ చేసుకొని మనం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఏంటి అనేసి ఇటువంటి ప్లాన్స్ అనేది చేయాలి. బట్ ఇక్కడ మనం ఏఐ టూల్స్ని ఉపయోగించి ఆ ప్రీవియస్ డేటాను అంతటి కూడా అనలైజ్ చేసి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది ఆటోమేటిక్గా మనకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వచ్చు. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఒక హ్యూమన్ చేసే పనిని ఇది చేయగలదు. ఫోర్త్ వన్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ పైన ఇది ఎక్కువనే ఇంపాక్ట్ పడవచ్చు. లైక్ ఇప్పుడు ఎక్కడైతే లైక్ ఎవరైనా బుకింగ్ చేసేదక్కడ మన టికెట్స్ కానీ పార్సల్స్ కానీ బుకింగ్ చేసే ప్లేసెస్లో చాలామంది ఉండేసి అక్కడ అడ్రస్ అనే డీటెయిల్స్ తీసుకొని చేస్తున్నారు. సో ఇన్స్టెడ్ ఆఫ్ అక్కడ బుకింగ్ చేసే వాళ్ళు లేకుండా ఈ రోబోటిక్స్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. అండ్ లేదంటే ఆన్లైన్లో మనం బుక్ చేసుకొని ఆటోమేటిక్గా వచ్చి తీసుకెళ్ళవచ్చుగా ఉండొచ్చు. ఇక్కడ మనకు పార్సల్ తీసుకెళ్ళడానికి ఆర్ సమ్వేర్ అన్నిటికి కూడా మేబీ రోబోట్స్ని ఆ డ్రోన్స్ని ఉపయోగించవచ్చు. ఈవెన్ మీరు చూసుకుంటే లైక్ ఫుడ్ డెలివరీ కానీ ఇటువంటివన్నీ కూడా జొమాటో కొన్ని ప్లేసెస్లో డ్రోన్స్ సహాయంతో డెలివరీ చేస్తున్నాయి. సో ఫ్యూచర్లో కూడా ఇటువంటివి చాలా అనేది రావచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే డ్రైవర్స్
సో సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారు టెస్లా కంపెనీ వాళ్ళు. సో అంటే అక్కడ డ్రైవర్ ఉండరు, ఆటోమేటిక్గా ఆ కార్ అనేది రన్ అవుతుంటుంది. ఎక్కడ స్లో అవ్వాలి, ఎక్కడ స్పీడ్ అవ్వాలి అనేసి ఆటోమేటిక్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తే అదే చూసుకొని మనకి డ్రైవ్ చేస్తుంది. సో డ్రైవర్స్ రిలేటెడ్ జాబ్స్ కూడా కొంచెం తగ్గచ్చు. అండ్ నెక్స్ట్ ఇండస్ట్రీ వచ్చేసి లైక్ ఫార్మింగ్. సో ఫార్మింగ్ పైన ఇది పెద్దగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు, బట్ చాలా హెల్ప్ అవుతుంది ఎవరైతే ఫార్మింగ్ చేస్తున్నారో వాళ్ళకి. ఈ రోబోటిక్స్ని సమ్ అదర్ టూల్స్ని ఉపయోగించుకొని లైక్ ఇప్పుడు వ్యవసాయం చేసేటప్పుడు దాంట్లో ఏది చేస్తే ఎంత బెటర్గా ఉంటుంది, ఐ మీన్ మనం ఎక్కడైనా సరే మందు కొట్టి టైంలో అన్నీ అక్కడ హ్యూమన్స్ ఉండాలి కదా మనకు స్ప్రే చేయడానికి అదంతా. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఈ రోబోట్స్ కానీ సమ్ మిషన్స్ కానీ ఆ వర్క్ అంతా చేసేయచ్చు. సో ఇది చాలా హెల్ప్ అవుతుంది ఫార్మింగ్ అని నేను అనుకుంటున్నాను. దెన్ కమింగ్ టు ది లైక్ ఏ జాబ్స్ పైన ఎగ్జాక్ట్లీగా ఇది ఇంపాక్ట్ పడవచ్చు అంటే ఇందులో మనం ఫస్ట్ చెప్పుకోవాల్సింది సాఫ్ట్వేర్ జాబ్స్. సో సాఫ్ట్వేర్ జాబ్స్ పైన 50% అనేది ఇది ఇంపాక్ట్ పడవచ్చు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఆల్మోస్ట్ 50% అనేది ఇది ఇంపాక్ట్ పడవచ్చు. లైక్ సాఫ్ట్వేర్లో ఎవరైతే జాబ్స్ చేస్తున్నారో సో వీటి ద్వారా చాలా ఈజీగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసే పనులని ఇది చేయగలదు, బట్ 100% కాదు. అండ్ డేటా రిలేటెడ్ కానీ సమ్ అదర్ జాబ్స్ పైన కూడా ఇది ఇంపాక్ట్ పడవచ్చు. అండ్ సెకండ్ వచ్చేసి ఐ మీన్ రిసెప్షనిస్ట్గా కాల్ సెంటర్స్లో జాబ్ చేసే వాళ్ళకి కూడా ఇది ఇంపాక్ట్ పడవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే మనకు కాల్ సెంటర్ వల్ల కాల్ చేసి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇది ఆఫర్ ఉంది అదే ఆఫర్ ఉంది అనేసి ఆఫర్ చేస్తూ ఉంటారు. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ అక్కడ ఏంటంటే వాయిస్ని ఇచ్చేసి ఐ మీన్ వాయిస్ కమాండ్ ఇచ్చేస్తే అది ఆటోమేటిక్గా కస్టమర్స్కి కాల్ చేసి వాళ్ళకి వాళ్ళ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో అదంతా కూడా ఆటోమేషన్ అవ్వచ్చు. సో ఇటువంటి జాబ్స్ అనేవి కూడా వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ డ్రైవర్ జాబ్స్. సో డెఫినెట్గా డ్రైవింగ్ జాబ్స్ అనేది ఫ్యూచర్లో ఇంపాక్ట్ పడవచ్చు. సో ఇదంతా కూడా జరగడానికి మేబీ ఇంకా ఒక 5 years or 10 years దాకా టైం అనేది పట్టచ్చు. సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీగా ఏఐ టూల్స్ని ఎక్కడ యూజ్ చేస్తున్నారు ప్రజెంట్ అంటే ఎటువంటి టూల్స్ మనం యూజ్ చేస్తున్నాం అంటే మనకు నవేడేస్ చెప్పుకోవాల్సింది ఫస్ట్ వన్ వచ్చేసి స్మార్ట్ వర్చువల్ అసిస్టెంట్స్. అంటే మనకు వాయిస్ కమాండ్ అనేది ఉంటుంది, వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ అనేది ఉంటుంది ప్రతి మొబైల్లో కూడా, లైక్ సిరి అని అలెక్సా అనేసి. సో మనం ఏదైతే వాయిస్ కమాండ్ ఇస్తామో దాన్ని బేస్ చేసుకొని మనకి ఏదైతే యాక్టివేట్ కావాలో మొబైల్లో అది చేసి పెడుతుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఐ మీన్ మార్కెటింగ్ చాట్ బోట్స్. మీరు చూడొచ్చు ఎక్కడైనా సరే చార్జ్ చేసుకోవడానికి కానీ ఏదైనా కస్టమర్ కేర్ కాల్ చేయడానికి కానీ మనకు ఆటోమేటిక్గా ఈ వాయిస్ కమాండ్స్ అండ్ సమ్ అదర్ ఉండేసి వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది చాట్ సపోర్టింగ్లో. ఆల్రెడీ ఆటోమేటిక్గా ఏ చాట్ సపోర్ట్స్ ఉండేసి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అది ఇవ్వగలదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సెల్ఫ్ డ్రైవింగ్. సో సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఆల్రెడీ ఐ మీన్ టెస్లా కంపెనీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. సో డ్రైవర్ లేకుండానే ఇవి పికప్ చేసుకొని డ్రాప్ చేయగలవు. బట్ ఇక్కడ ఎంతైతే ప్లసెస్ ఉన్నాయో అంతే మైనసెస్ కూడా ఉన్నాయి. అవి స్టక్ అయినా లేదంటే ఐ మీన్ ఎప్పుడైనా సరే ప్రాబ్లమాటిక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో. సో మ్యానుఫ్యాక్చరింగ్లో ఐ మీన్ ప్యాకింగ్ కానీ ఆర్ సమ్ అదర్ ఏదైతే యాక్టివిటీస్ చేస్తున్నారో సో వాటన్నింటిని కూడా రోబోట్స్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా ఈ రోబోటిక్స్ అండ్ ఏఐ అనేది చాలా ఐ మీన్ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. సో ఫైనల్గా మనకు ఏంటి అంటే ప్రతిదీ ఐ మీన్ 2 ways. సో ఒకసారి అడ్వాంటేజ్ ఉంటాయి, ఇంకోసారి డిసడ్వాంటేజ్ కూడా ఉంటాయి. సో మనం ఎంతవరకు వాటిని ఎఫిషియన్స్గా యూజ్ చేసుకున్నాం అనేది ఇంపార్టెంట్ థింగ్. సో దిస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.